ఎన్నో రోజుల నిరీక్షణకు మరో 2 రోజుల్లో తెరపడనుంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న 'పుష్ప 2 ది రూల్' ఈ గురువారమే థియేటర్‌లో సందడి చేయనుంది. ఓవర్సీస్ ఫ్యాన్స్‌కైతే ఒక రోజు ముందుగానే 'పుష్ప 2' రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రమోషన్‌తో ఫుల్ బిజీగా చిత్ర బృందం ఇవాళ తెలంగాణలో భారీ ఈవెంట్ నిర్వహించనుంది. యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ముంబైలోనూ 'పుష్ప 2' మేకర్స్ ప్రమోషన్‌లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్‌లో సరికొత్త పంథాలో దూసుకెళ్తోంది 'పుష్ప' టీమ్. ముంబైలోని మెట్రో రైళ్లకి ఎక్కడ చూసినా 'పుష్ప 2' పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా, బిగ్గెస్ట్ ప్రమోషన్ అంటూ 'పుష్ప' టీమ్ ఈ వీడియోను షేర్ చేసింది. కాగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన 'పుష్ప' చిత్రానికి సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 2021లో వచ్చిన 'పుష్ప' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటించింది. మరోసారి శ్రీవల్లిగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా రికార్డులు సృష్టిస్తోంది. మరో 3 రోజుల్లో థియేటర్స్ షేక్ కానున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 3 ఏళ్ల కష్టం ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్పై కనిపించనుంది. 2021లో సృష్టించిన రికార్డులన్నీ మొదటి రోజే బద్దలయ్యేలా కనిపిస్తుంది. 'పుష్ప 2' సీక్వెల్గా తెరకెక్కించిన 'పుష్ప 2' ఈ నెల 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఓవర్సీస్ టికెట్స్ బుకింగ్స్ పూర్తి కాగా ఇప్పుడు తెలంగాణలోనూ మొదలయ్యాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఒక్క రోజు గడవక ముందే రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. టికెట్స్ విడుదలైన కేవలం 12 గంటల్లోనే పఠాన్, గదర్ 2, కేజీఎఫ్ 2 లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అధిగమించింది. 'పుష్ప 2 ది రూల్' అడ్వాన్స్ బుకింగ్ కొన్ని గంటల్లో 10 కోట్లను దాటేసింది. 'పుష్ప 2' బుకింగ్ మొదలైన 12 గంటల్లోనే 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. గతేడాది షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రానికి 2 లక్షల టికెట్లు మాత్రమే బుకింగ్స్ అయ్యాయి. 'పుష్ప 2' కన్నడ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 2ను సైతం మించిపోయింది. 2022లో ఈ మూవీ టికెట్స్ 12 గంటల్లో 1.25 లక్షలు మాత్రమే సేల్స్ సాధించింది. యష్ నటించిన ఈ చిత్రం అన్ని భాషల్లో మొదటి రోజు ప్రీ సేల్స్లో 80 కోట్లు వసూలు చేసింది. రాజమౌళి 'బాహుబలి 2' తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్లో 90 కోట్ల వసూళ్ల మేర టికెట్స్ విక్రయించారు. తొలి 12 గంటల అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూస్తే 'పుష్ప 2' హిందీలో 5.5 కోట్లు, తెలుగులో 3 కోట్లు వసూలు సాధించింది. ఇదే జోరు కొనసాగితే తొలి రోజు 'RRR', 'బాహుబలి 2' రికార్డులను అధిగమించే ఛాన్స్ ఉంది.